తొందరగా వేగిపోతాయి. ఈ చల్లార్చుకున్న ఉల్లిపాయ ముద్దని నూరేసుకోవాలి. ఇందులోనికి 2 టేబుల్ స్పూన్ల కారపొడి వాడుతున్నానండి. మీరు కావాలంటే ఎండుమిర్చి వాడుకోవచ్చు. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా బరకగా ఆడి తీసుకోవాలి. ఒకసారి మూత తీసి తీసుకొని ఈ స్టేజీలోనే ఆ ముద్దని వేసేసుకోవాలి. కొంచెం వాటర్ అనేది దిగింది కదా, ఇప్పుడు అది ముద్ద వేసేసుకుంటే పాలకూరకి బాగా పడుతుంది. ఈ ముద్ద అనేది వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని